సూర్యాబాయ్ ఈ రోజు మనతో ఉన్నారు. మరి ఆయన తోటి ముచ్చట్లయిందో తెలుసుకుందాం. నమస్తే సూర్యాబాయ్. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. సూర్యాబాయ్, ఇంత బంగారం వేసుకొని వచ్చినవేంటి? ఏ యాంకర్ కూడా బంగారం 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 తప్ప వేరే టాపిక్ ఉండదా మీకు అసలు? చదువుకున్న తర్వాత ఏం చేసేవారు? షూటింగ్స్, రియల్ ఎస్టేట్ రెండు. అది గెలుపు అనేది నా గెస్ట్ లాంటిది, ఎప్పుడు నా జోబులోనే ఉంటది. ఇంతకు మీకు పెళ్ళయిందా? పెళ్ళి అయింది, బట్ ఆయన సింగల్. నన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు తప్ప నేను ఎవరిని వదలలే. పవన్ కళ్యాణ్ ఇంటి ఇంకొకసారి పవన్ అన్న గురించి మాత్రం తప్పుగా మాట్లాడద్దు. రాయలసీమ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీడియోలు పెడితే వెంటనే 5 మందిని రప్పించారు ఇక్కడ. ఇప్పుడు మీరు కూడా పొలిటికల్ వెళ్ళాలనుకుంటున్నారు? డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ. నేను మా నాన్న జనసేన. నా ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ది గ్రేట్ పవన్ అన్న. హైదరాబాద్ లో ఈ మధ్య గోల్డ్ మ్యాన్లు ఎక్కువైపోయింది. అలా గోల్డ్ ఎవరికి ఎక్కువ ఉంది? గోల్డెన్ ఆర్ట్ ఉన్నోడే గోల్డ్ మ్యాన్. గుండె ధైర్యం నాకు చాలా ఎక్కువ. బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పాలంటే నువ్వేం చెప్తావు? ఈ కాలేజ్ పోరలు యూత్ ని వాడుకొని డబ్బులు సంపాదించి వీళ్ళ ప్రాణాలు పోతున్నాయి. హాయ్, హలో, నమస్తే. నేను మీ బాసారి మమత. ఈ మధ్య గోల్డ్ వేసుకొని నేను తురుం అది ఇది అనుకుంటా అందరికి సాయం చేసుకుంటా అని తిరుగుతున్నారు కదా. గట్లా కాకుండా గోల్డ్ వేసుకొని కరోనా టైంలో కూడా అందరికి సాయం చేసి అందరి మనసును దోసుకున్న మన ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ ఈ రోజు మనతో ఉన్నారు. మరి ఆయన తోటి ముచ్చట్లయిందో తెలుసుకుందాం. చలో మరి షురు చేద్దాం. నమస్తే సూర్యాబాయ్. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. సూర్యాబాయ్, ఇంత బంగారం వేసుకొని వచ్చినవేంది? అరే, ప్రతి ఒక్కరు ఏ స్టూడియోకి వెళ్ళినా ఏ యాంకర్ కూడా బంగారం 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 తప్ప వేరే టాపిక్ ఉండదా మీకు అసలు? అరే ఇగో, ఎవరికైనా ఆడోళ్లకు ఏం నచ్చుతుంది చెప్పు? అరే అది కాదు భయ్, ఎవరి షో వాళ్ళు ఉంటది. అది కాదమ్మా, మాకు ఇష్టం వచ్చింది మేము వేసుకుంటాము. ప్రతి ఒక్కరు బంగారం మీద పడి చూస్తారండి. బంగారం తప్ప మమ్మల్ని ఫోకస్ చేయరా? కాదు, మాకంటే ఒక గుర్తింపు లేదా? బంగారం కొనే అంత రేట్ ఎట్లా ఉంది? రేట్ ఎట్లుంది? రేట్ ఎట్లన్నా ఉండదు అమ్మా. రేట్ తో పని ఏముంది? నచ్చింది అనుకో, నాకు నచ్చింది అనుకో, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సెకండ్ హ్యాండ్ టీ షర్ట్ 100 రూపాయలు దొరికినా వేరే వాళ్ళు వేసుకున్నాను తెలిసినా కూడా నేను వేసుకుంటా. నాకు నచ్చిందంటే ఎంత ఖరీదైనా పెట్టి కొంటా. ఉన్నప్పుడే చేసుకోలేదన్నా, పోయిన తర్వాత చేయలేని ఎందుకు ఆలోచించాలి చెప్పు? సో మీరు ఫస్ట్ నుంచి చదువుకున్న తర్వాత ఏం చేసేవారు? అప్పుడైతే షూటింగ్ చేసేటోని. దాని తర్వాత మెల్లిమెల్లిగా చిన్న రియల్ ఎస్టేట్ అది ఇది రియల్ ఎస్టేట్ చేసుకుంటూ వస్తున్నా. షూటింగ్స్, రియల్ ఎస్టేట్ ఈ రెండు. మీకు ఏదో లక్ గట్టిగా తగిలింది కాబట్టి మీరు ఇంత సంపాదించుకున్నారని అందరు అనుకుంటున్నారు. మరి మీరేమంటారు? అంతే కదా, లక్ ఒకటి ఉంటే సరిపోదు, ఇంటున్నావా, కష్టం కూడా ఉండాలి. నేను ఎక్కువ బాగా దేని తెలుసా, అది గెలుపు అనేది నా గెస్ట్ లాంటిది, ఎప్పుడు నా జోబులోనే ఉంటది. ఫస్ట్ నుంచి మీకు గెలుపుందా? ఎప్పుడైనా సరే, చిన్నప్పటి నుంచి నేను గెలుస్తూనే ఉన్నా. ఓడిపోయింది ఇప్పటిదాకా నేను. నాకు ఓటమి నచ్చదు నాకు. చాలా మంది అంటారు గెలిపోవటములు సహజమని. నేను గెలుస్తా అంటేనే దాంట్లో దిగుతా, గెలవను అంటే నేను దాంట్లోకి దిగాను. మీరు ఇండియన్ కదా, మరి మీది ఆంధ్రానా తెలంగాణ ఏంటి? మా అమ్మ నాన్నది రాయలసీమ, పులివెందల. రాయలసీమ అంటే కత్తులు బాంబులు అవే కాదు, ప్రేమ ఆప్యాయతలు కూడా ఉంటాయి. ఇంతకు మీకు పెళ్ళయిందా? పెళ్ళి అయింది, బట్ ఐఎమ్ సింగల్. పెళ్ళైంది, సింగల్ అయింది? పెళ్ళి అయింది, బట్ ఐఎమ్ సింగల్. ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? గర్ల్ ఫ్రెండ్సా? నాగా ఒక్క అమ్మాయి కూడా వాళ్ళే. అబద్ధాలు ఆడకురి. పెళ్లి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. ఈ ప్రపంచంలో పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నోని ఒక్కని చూపేయండి. పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్న ఒక అమ్మాయిని చూపించు, ఒక అబ్బాయిని చూపించు. అది ఏంది? ఎప్పుడు చూసినా ఈ అమ్మ అక్రమ సంబంధాలు, ఆఫీస్ దగ్గర ఒక లవరు, ఇంట్లో ఏమో హస్బెండ్, బయట అక్కడ ఏంది అరాచకం. ఆ కోర్టు దగ్గరికి వెళ్తే 70% అన్ని ఇవన్నీ లంగా ఇల్లీగల్ రిలేషన్షిప్ లో పెట్టుకున్న వాళ్ళే, డైవర్స్ ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళే. ఎప్పుడైనా సరే నా లైఫ్ లో నన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు తప్ప నేను ఎవరిని వదలలే. నన్ను కష్టపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు తప్ప నన్ను కష్టపెట్టిన వాళ్ళు కూడా నేను కష్టపెట్టాలని అనుకోలే. అలాంటి వ్యక్తిత్వంతో నేను ఉన్నా.
మరి పవన్ కళ్యాణ్ సారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, నువ్వు ఒక్క పెళ్లికే అయిపోయినవింది కదా. పవన్ కళ్యాణ్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు సారీ, ప్రతి ఒక్క యదవ నా కొడుకులు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ అన్న 3 పెళ్లిళ్ళు చేసుకున్నారా అంటే ఏంటి? మెంటలా మీకేమన్నా? పవన్ అన్న గురించి ఇగో 100 సార్లు చెప్పిన వేరే మీడియాస్ లో, పవన్ అన్న గురించి తీయొద్దు అని చెప్పాను నేను. 3 పెళ్లిళ్ళు చేసుకున్నా అంటే ఎందుకు చేసుకున్నాడు 3 పెళ్లిళ్ళు చెప్పు, ఎందుకోసం మీకు ఏం తెలుసు అని మాట్లాడుతారు? నాకేం తెలుసు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు ప్రతి ఒక్కరు. తెలియనప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారండి పవన్ కళ్యాణ్ గురించి? ఇంకొకసారి పవన్ అన్న గురించి మాత్రం తప్పుగా మాట్లాడద్దు. వైసీపీ ప్రభుత్వం కూడా ఒక్కొక్క గలీజ్ గా మాట్లాడారంటే నేను అందరినీ నేను అనట్లేదు, నాకు ఎవరి మీద కోపం లేదు. ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసినా కాబట్టి తప్పుగా నాకు క్షమించండి ఆడవాళ్ళందరూ. కొంతమందిని మాత్రమే అంటున్నా. ఎవరంటే ఈ శ్రీరెడ్డిని, ఈ రోజాని, అర్థమవుతుందా, కొడాలి నానిగాన్ని, పేర్ని నానిగాన్ని, దాని తర్వాత అనిల్ కుమార్ బోరుగడ్డ ఏం రా మాట్లాడినా లేక మాట్లాడినావు కదా బే, ఎందుకు దాచుకున్నారు ఇప్పుడు శ్రీరెడ్డి నువ్వు? ఏమంటున్నావు? వైసీపీ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు మన వాళ్ళందరూ దాక్కోండి మన రాజ్యం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు చూపిద్దామంటావా నువ్వు? పవన్ అన్న మీరు చేసింది లైట్ తీసుకున్నది కాబట్టి, లోకేష్ ఆ రెడ్ బుక్ ని ఓపెన్ చేయట్లేదు కాబట్టి మీరు ఇంకా బతికే ఉన్నారు, ఇంకా మిమ్మల్ని ఏం అనట్లేదు. ఒకవేళ వాళ్ళు మీరు చేశారని చెప్పి వాళ్ళు కూడా చేయాలనుకోవట్లేదు. మీరు అపార్థం చేసుకుంటున్నారు. బయట ఎక్కడో సౌదీలో ఎంతో మంది వాళ్ళు ప్రాబ్లమ్స్ పడుతున్నారు. వీడియోస్ ద్వారా తెలిపితే మన రాయలసీమ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీడియోలు పెడితే వెంటనే 5 మందిని రప్పించారు ఇక్కడికి. అలాంటి ఘనత పవన్ కళ్యాణ్ అన్నకు, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి, అండ్ ఎవరైతే మన మోదీ గారికి, ఇలాంటి ప్రభుత్వం ఇంకా 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 రావాలి. ఎప్పటికీ మీ ప్రభుత్వం రానియము. అర్థమవుతుందా? రాదు. ఇంకొక స్టేట్మెంట్ ఇస్తే మాత్రం నువ్వు ఎక్కడున్నా సరే సిగ్నల్ ట్రేస్ చేసి మరి చెప్పను, చేసి చూపిస్తా. ఇప్పుడు మీరు కూడా పొలిటికల్ గా వెళ్ళాలనుకుంటున్నారు? డెఫినెట్లీ వెళ్ళాలనుకుంటున్నారా? కదా, వెళ్ళి ఆల్రెడీ పొలిటికల్ గా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నేను. మా నాన్న జనసేన పార్టీ, మా నాన్నగారు. మా రాయలసీమ కానీ నేను తెలంగాణలోనే పుట్టా, తెలంగాణలోనే ఇదంతా చేస్తున్నా, తెలంగాణలో చస్తా. మా అమ్మ నాన్న రాయలసీమ నుంచి 50 years కింద ఇక్కడికి వచ్చేసారు. మా అమ్మకి నాన్నకి, మా అమ్మ చనిపోయింది కాబట్టి మా అమ్మకి, ఈవెన్ మా చెల్లెలకి, అందరికి, మొత్తం మా ఫ్యామిలీ 400 ఫ్యామిలీస్ ఉంటాయి మావి. ప్రతి ఒక్కరు జనసేనకి, టీడీపీకే ఓటేశారు. ఆ హక్కుతో మాట్లాడుతున్నా. నేను మాత్రం నాకు ఇక్కడే ఓటు హక్కు ఉంది, నేను ఇక్కడే ఓటు హక్కు వేసా. అది ఒకవేళ మీరు పొలిటికల్ గా వచ్చిరనుకో అన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జనాలకు సేవ చేయాలనుకుంటున్నాం, జనాలకు మంచి చేయాలనుకుంటున్నాం, ఉపాధి చేయాలనుకుంటున్నాం. ఈ ఏదైతే సొసైటీలో అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని తొలగించాలనుకుంటున్నాం. దానికి మన బంగారం పోయినా, మన ఆస్తులు పోయినా, చివరికి నా ప్రాణమే పోయినా నేను అన్నాను. అది నా ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ది గ్రేట్ పవన్ అన్న. ఇన్స్పిరేషన్ ఎవరు అంటే నా తల్లిదండ్రి. సూర్యబాయ్, నీకు ఎక్కడెక్కడో పాలాభిషేకాలు చేస్తారు. ఇంకా రాయలసీమలో అయితే ఇక చెప్పనవసరం లేదు, మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. అసలు రాయలసీమ గురించి చెప్పాలంటే వాళ్ళందరికీ ఏం చెప్తావు? చాలా మంది రాయలసీమ అంటే ఫ్యాషన్, బాంబులు, కత్తులు, కొట్లాటలు అని అనుకుంటారు. కానీ రాయలసీమను రతనాల సీమ అని ఎందుకంటారు తెలుసా? ఆగా పరువు పౌరుషాలతో పాటు నిలువెత్తు మంచితనానికి నిదర్శనం ఏందిరా అంటే రాయలసీమ మర్యాద గాని, మాట గాని, ప్రతి దానికి కట్టుబడి ఉంటారు. ఒక్కసారి మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారు, మాట తప్పరు. ఫస్ట్ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ మర్యాద, శత్రువుని కూడా మిత్రుల్లాగా చూసుకునేటువంటి గుణం. ప్రతి ఒక్కటి ఏదైనా సరే రాయలసీమను చూసే నేర్చుకున్నారు. ఎవరిని అగౌరవపరచరు. శత్రువు ఇంటికి వచ్చినా సరే హస్తమందించేది. మంచి మంచి గొప్ప వ్యక్తులందరూ రాయలసీమలోనే పుట్టినారు. మీరు అనుకున్నట్టు బాంబులు, కత్తులే కాదు, ప్రేమలు, నిండారా ప్రేమలు. అలాగే
మోసం చేయడం రాదు, నమ్మించడం రాదు, నమ్మించి గొంతులు చూడడం రాదు. అలానే నమ్మించి మోసం చేస్తే వాళ్ళని ఎలా కడదేర్చాలో కూడా తెలుసు. అక్కడ అంత పౌరుషాలు కూడా ఉన్నాయి, అన్నిటికన్నీ ఉన్నాయి. ఎక్కువ ప్రేమనే తీసుకుందాం. అది రాయలసీమ అంటే నా దృష్టిలో. అదే బ్లడ్ నాలో కూడా ఉంది కాబట్టి అందుకే నేను చేరుకున్నాను. నాలో మంచి ఉంది, చెడు ఉంది. నీ గురించి ఒక మంచి పాట అయితే వాడతాను నేను. నా గురించి అమ్మ చూసుకో, ఎందుకో నా గురించి నాకు ఇంకో పాడాలనిపించింది. బలిరా బలి బలి జనం జాతరా, రణక్షేత్రంలో సింహం కదిలెనురా, అడుగు చూడరా గుండె దమ్ము చూడరా, అంబరమంటే ఆ ఖ్యాతి చూడరా, మనసున్న మహారాజు ఓల్డ్ సిటీ సూర్యబాయి ఉదయించే సూర్యుడై కదలినాడురా. సూపర్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఉందండి, ఎక్సలెంట్ ఉంది. ఫుల్ సాంగ్ రాయని నాకు చాలా బాగా నచ్చింది సాంగ్. గుడ్ గుడ్. వన్ మోర్ ప్లీజ్. బలిరా బలి బలి జనం జాతరా, రణక్షేత్రంలో మన సింహం కదిలెనురా, అడుగు చూడరా గుండె ధైర్యం చూడరా, అంబరమంటే ఆ ఖ్యాతి చూడరా, మనసున్న మహారాజు ఓల్డ్ సిటీ సూర్యబాయి ఉదయించే సూర్యుడై కదిలినాడురా. సూపర్ 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 సూపర్. ధన్యవాదాలు తల్లి, చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. నా కోపాన్ని కూడా అసలు చల్లారిపోయేలాగా మా ఈ పాటతో నిజంగా నేనైతే మీకు వీరాబాద్ని అయిపోయా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. హైదరాబాద్ లో ఈ మధ్య గోల్డ్ మ్యాన్లు ఎక్కువైపోయింది. అలా గోల్డ్ ఎవరికి ఎక్కువ ఉంది? ఎంత మంది వస్తున్నారు, నేను గోల్డ్ మ్యాన్, నేను గోల్డ్ మ్యాన్, నేను తోపు, నేను తురుము అనుకుంటూ వస్తున్నారు. అలా ఎవరికి ఎక్కువ గోల్డ్ ఉంది? అమ్మా ఒకటే మాట చెప్తాను, చెప్పాను. గోల్డ్ మ్యాన్లు ఎంతమంది ఉన్నారు, గోల్డ్ ఎవరికి ఎంత ఎక్కువ ఉంది, నేను గోల్డ్ మ్యాన్ అని చెప్పి అందరూ తిరుగుతున్నారు అని మీరు అంటున్నారు. కానీ గోల్డ్ ఉంటే సరిపోదు. గోల్డెన్ హార్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే నా దృష్టిలో గోల్డ్ మ్యాన్స్. గోల్డెన్ హార్ట్ ఉన్నోడే గోల్డ్ మ్యాన్. అర్థమవుతుందా? నేను ఆ విషయాన్ని మాత్రమే చెప్పగలను. వాళ్ళకి ఎన్ని కిలోలు ఉంది, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, అవన్నీ నేను పట్టించుకోను. గోల్డెన్ హార్ట్ ఉన్న ప్రతి వ్యక్తి గోల్డ్ మ్యానే. అతను ఎన్ని కిలోలు వెయిట్ ఉంటే అన్ని కిలోలు, అంతే గోల్డ్. ఎస్. సూర్యాబాయి నకిలీ గోల్డ్ వేసుకుని షో ఆఫ్ చేస్తుండు, ఫేమస్ గానికి గోల్డ్ వేసుకొని తిరుగుతుండు, అందుకే ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు మస్తు మంది అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తావు? సరే, నకిలీ గోల్డ్ వేసుకొని ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు అనే చెప్పే ప్రతి ఒక్క బాడకో గానికి చెప్తున్నా, అరే బాడకో ఇంకా ఎక్కువ యూస్ ని యూజ్ చేయొచ్చు. అరే బట్టవాజ్ నా కొడక, ఎవరైతే ఇలా తమ్మేళ్లు పెట్టుకొని నన్ను అడ్డం పెట్టుకొని ఎవరైతే డబ్బులు సంపాదిస్తున్నారో, ఇలా ఎవరైతే చెప్తున్నారో, అరే ఇంత మంది గోల్డ్ వేసుకుంటున్నారా నా కొడకల్లారా, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి చెక్ చేశారా? నా దగ్గరికి మీరు వచ్చి చెక్ చేశారా? ఎప్పుడన్నా చూసారా? ఏ ఒక్క నా కొడుకు కూడా చూడలే. అర్థమవుతుందా? సిటీలో ఇంతమంది ఉన్నారా, ఇంతమంది ఉన్నారు. ఎవరన్నా నీ క్వశ్చన్ అడిగారా? నన్నే ఎందుకు అడుగుతారు బే, నన్నే ఎందుకు అడుగుతారు? అసలు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నా మీద ట్రోల్స్ చేసి డబ్బులు సంపాదిద్దామని మాత్రమే. గుండె ధైర్యం చాలా ఎక్కువ. ఈ రోజు నేను ఒంటరిగా తిరుగుతున్నా అంటే, ఇంత డేర్ గా మాట్లాడుతున్నా అంటే, ఎవరినో ఎనకోని చూసుకొని మాట్లాడట్లే. నా తల్లిదండ్రులు ఇచ్చిన ధైర్యాన్ని చూసుకొని, రాయలసీమ బిడ్డ అంటే ఏందో చెప్పక్కర్లేదు. నన్ను నేను నమ్ముకుంటా, నా పక్కన నేను ఎప్పుడు నమ్మ. నా అమ్మాయి 10 మంది ఉంటారు, 10 మంది ఈ రోజు ఉంటారు, రేపు ఉంటారు, ఎల్లుండి ఉండరుగా. నన్ను నేనే కాపాడుకోవాలి. అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నా. నీ ఎమ్మడి ఉంటారు, నీ వెనుక ఉంటారు అని చెప్తున్నావు. మరి అమ్మ చనిపోయినప్పుడు వాళ్ళంతా ఎక్కడ పోయారు? చెప్పాను కదా, అమ్మ చనిపోయే ముందు దాకా నా దగ్గర చాలా డబ్బులు ఉండే, చాలా కార్లు ఉండే, చాలా బంగారం ఉండే. డబ్బులు పోయినాయి, కార్లు పోయినాయి, బంగారం పోయినాయి. ఏముంది దీని దగ్గర? జీరో. వీని దగ్గర ఏం లేదు. అంతే. పైసా ఉంటేనే ఫ్రెండ్షిప్, పైసా ఉంటేనే పోరి, ఐఫోన్ ఉంటేనే పోరి, జాగ్వర్ ఉంటేనే
ఫ్రెండ్షిప్, హోటల్లో పోయినప్పుడు మనం ఖర్చు పెడితేనే ఫ్రెండ్షిప్, ఇవేమి వాళ్ళ దగ్గర ఇప్పుడు లేవు. అందుకు అందరు వెళ్ళిపోయారు. అసలు సూర్యబాయ్ ఈ సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ వల్ల అయితే మస్తు మంది చచ్చిపోతున్నారు, పోరలు అయితే దానికి మస్తు అడిక్ట్ అవుతారు. ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పాలంటే నువ్వేం చెప్తావు? అవునమ్మా, నేను కూడా విన్నా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి అదొక ప్యాషన్ అయిపోయింది. నా తమ్ముళ్ళకి కావచ్చు, నా అక్క చెల్లెలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మన తల్లి తండ్రి ఎంతో కష్టపడి ఎంతో వాళ్ళ రెక్కలు ముక్కలు వేసుకొని డబ్బులు సంపాదించి మిమ్మల్ని చదివించారు. ఎందుకు మీరు బెట్టింగ్ ఆడటానిక కాదు, ఎందుకు మీరు గంజాయి అలవాటు చేసుకోవడానిక, మత్తు పదార్థాలు యూజ్ చేయడానిక కాదు, ఈ డ్రగ్స్ తీసుకోవడానిక కాదు. వాళ్ళకి ఎన్నో కళలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. నా పిల్లలు ఇది కావాలి అది కావాలని చెప్పి ఎంతో కష్టపడి సంపాదిస్తున్నారు. ఆ డబ్బుల్ని మీరు దొంగతనంగా తీసుకెళ్లి అదని చెప్పి ఇదని చెప్పి అబద్ధం చెప్పి తీసుకెళ్లి బెట్టింగ్ లో పెడుతున్నారు, ఓడిపోతున్నారు. ఓడిపోవడమే కాకుండా అప్పులు పాలవుతున్నారు. అప్పులు పాలయ్యడమే కాకుండా దానివల్ల మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు. దయచేసి దీనివల్ల ఏ యూజ్ ఉండదు. ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్ కావచ్చు, మీ పైన హోదాలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్ ని ఒక ఎర్రగా వేసి మీ మీద డబ్బులు సంపాదిస్తున్నారు. ఇది మీకు అర్థం కావట్లేదు. దయచేసి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. మనం ఏంటి, ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం, మనకి ఇవన్నీ అవసరమా అని ఎవరైతే ఆలోచించగలుగుతారో వాళ్ళు 100% చనిపోరు. తల్లిదండ్రి గురించి, ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే ఈ ఒక్క పని, ఏ తప్పు పని కూడా మీరు చేయరు. దయచేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ చావులొద్దు. మీరు ఒకవేళ మానుకోకపోతే ఆఫ్టర్వర్డ్స్ నేను ఇంకా వేరే విధంగా కూడా దీనికి సొల్యూషన్ ఎత్తడానికి ట్రై చేస్తా. అంటే ఏ విధంగా మీరు ఆపాలనుకుంటున్నారు బెట్టింగ్ యాప్స్ ని? అమ్మా, ఒక చెడు పని జరుగుతుంది. ఈ కాలేజ్ పోరోలు యూత్ ని వాడుకొని డబ్బులు సంపాదించి వీళ్ళ ప్రాణాలు పోతున్నాయి. దీనికి కావలసిన సిస్టమ్ ఎలా తీసుకురావాలి, ఎవరిని కలవాలి, వీలైతే సీఎం ని గాని, ఏపీ సీఎం ని కావచ్చు, ఏపీ డిప్యూటీ సీఎం ని కావచ్చు, తెలంగాణ సీఎం ని కావచ్చు, హెల్త్ మినిస్టర్ కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, కావాలంటే నేను, నా ఫ్రెండ్స్, నా టీం సిద్ధమై, మొత్తం టీం అంతా సిద్ధమై ప్రతి ఒక్కరూ ఇలా మారాలని చెప్పి వీలైతే వాళ్ళకు రిక్వెస్ట్ చేసి లెటర్స్ రాసి వాళ్ళ అపాయింట్మెంట్ కోసం ఎలా అయినా సరే అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్ గా ఒక 50 మంది వెళ్ళి, సార్ దయచేసి దీన్ని కొంచెం మార్చేలాగా కఠినమైన శిక్షలు చేయండి, కఠినమైన శిక్షలు అమలు చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి విన్నపించుకొని వీలైతే వాళ్ళ కాలు కూడా ముక్తాం యూత్ కోసం. సూర్యబాయ్, నువ్వు ఇంత హ్యాండ్సమ్ ఎట్లున్నావు? నువ్వే చెప్పినావు, ఇప్పటిదాకా నాకు ఎవరు చెప్పలేదు ఈ విషయం. నిజంగా హ్యాండ్సమ్ ఉన్నారా? అందంగా ఉన్నారా? ఓకే, చెప్పమ్మా, ఏం అందంగా అనిపిస్తున్నారా? ఇంత అందంగా ఉంది తెలుసా? అవునా? నిజంగా. అసలు నువ్వేం చేసావు ఇంత అందంగా ఉండడానికి? మా నేను అందంగా ఉండడానికి డ్రగ్స్ తీసుకోను, సిగరెట్ తాగను, పోరి షోకుల్లో పోను, బెట్టింగ్ యాప్స్ ఆడను, ఎవరి గురించి పెద్దగా ఆలోచించను, బ్రెయిన్ కి ఎక్కువ స్ట్రెస్ చేయను. ఒకవేళ ఎవరైనా నెగిటివ్ గా ఒకవేళ మాట్లాడినా కూడా దాన్ని సీరియస్ గా నేను తీసుకోను. పొద్దున లేవగానే మంచిగా రాగి చెమ్ముతో ఒక చెంబు మొత్తం నీళ్ళు తాగేస్తా, నైట్ మొత్తం పెడతాం, సూర్యుడు చెంబుతో తాగేస్తా. మా ఇంట్లో పొద్దున రాగి ముద్ద ఉంటది, కొంచెం రాగి ముద్దతో తింటాను. డైలీ నాన్ వెజ్ ఉండాలి, ఒక 2 రోజులు తప్ప, శనివారం సోమవారం తప్ప ప్రతి రోజు నాన్ వెజ్ ఉండాలి. ఫిష్ మటన్ ఏదో ఒకటి 100% ఉండాలి. దాని తర్వాత మధ్యాహ్నం కూడా అన్నం తింటా, సాయంత్రం కూడా రాగి ముద్ద తింటా, ఇంకా జ్యూసెస్ అప్పుడప్పుడు తాగుతా. నాకు ఇవన్నీ ఏ అలవాట్లు లేవు కాబట్టి, చిన్న అలవాట్లు ఇవే ఉన్నాయి కాబట్టి అందుకు నేను అందంగా ఉన్నా అని నేను అనుకుంటున్నా. చూసిరు కదా సూర్యబాయ్తో మాట ముచ్చట ఎంత మంచిగా ఉంది. ఆయన కష్టాలు ఏంటి, ఆయన పడిన బాధలు ఏంటి, ఆయన ఎందుకు ఈ స్టేజ్ లో ఉన్నారు. అందరు అనుకుంటున్నారు ఫేక్ అది ఇది అని అనుకుంటున్నారు, కానీ అసలు కాదు. కానీ ఆయన కష్టపడి సంపాదించి ఆయన ఒక కోపంతో, నాకు ఎవ్వరు లేరన్న కోపంతో, కసితోటి ఈ స్టేజ్ లో ఉన్నారు. ఇంకా దీనికన్నా ఇంకా పెద్ద స్టేజ్ కి వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ 4th పిల్లర్ న్యూస్ ఛానల్ నన్ను పిలిచి
నాలోని ఇంకా కొత్తదనాన్ని చూపించి చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఛానల్ చాలా సక్సెస్ అవుతుంది. ఎందుకు తెలుసా? పేరులోనే 4th పిల్లర్ అని ఉంది. 4 పిల్లర్లు, ఏ ఒక్క పిల్లర్ మిస్ అయినా కూడా బిల్డింగ్ ఉండదు. చాలా మంచి టైటిల్ పెట్టారు. ఘన విజయం అందుకుంటుంది ఛానల్. నేను 100% ప్లెజ్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ బ్యాడ్ అయినా గుడ్ అయినా ఏదో ఒకటి అయితే కంపల్సరీ కొట్టండి. సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో ఎపిసోడ్ లో ఇంకొక వ్యక్తితో మళ్ళీ మీ ముందుంటా. అప్పటి వరకు చూస్తూ ఉండండి 4th పిల్లర్ న్యూస్. ధన్యవాదాలు.